చెప్పిన కదా! మనమేమి హిందువులం నిజంగా చేవజచ్చి చేతగానట్టే ఉన్నాము. కారణం ఈ సెక్యులర్ పార్టీలు, సెక్యులర్ రాజకీయాలు. ఏ పార్టీకి పట్టదు, ఏ లీడర్‌లకు పట్టదు. మనం మనం కోరుకునేది ఏముంటది ఇంతకన్నా? కుక్క సావు సావాలి. ఏదో బ బ బ బండోలారో గుద్ది కుక్క సావు సావాలి. లేకపోతే వాడు బాగా తాగి సోయి లేకుండా బండి మీద పోతూ దేన్నైనా గుద్దుకొని సావాలే అని కొందరు కోరుకుంటారు. నాలాంటిదైతే అంతా రాముడు, రాముడి దయ, దేవుడి దయ. స్వామి ఇంత మాటలే ఇలాంటోళ్ళని ఎట్లా దేవుడా నువ్వే చూసుకుంటావులే అని నాలాంటోళ్ళు అనుకుంటారు. ఒక జగద్గురువును శృంగేరి స్వామిని అంత మాట అంటే ఈ ప్రభుత్వం ఇంకా ఎందుకు పట్టించుకోవట్లేదు? ఏ సోనియా గాంధీనో ఇట్లా అంటే ఈ పాటికి కేసవ్వదా? అరెస్ట్ చేసేవాళ్ళు కాదా? ఎవరు మాట్లాడాలింకా? ఎవరు మాట్లాడతలేరు. అందుకే దయచేసి దళిత సోదరులను నేను కోరుతున్నా. నిజమైన క్రైస్తవులు, ముస్లిం సోదరులను గూడా నేను కోరుతున్నా. ఇలాంటోళ్ళని నమ్మకండి, దగ్గరికి రానియొద్దు అంటున్నా. ఇదేందిది? మతం మారి కూడా ఆ కులాన్ని అనుభవిస్తూ, రిజర్వేషన్‌లు అనుభవిస్తూ, నిజమైన దళిత సోదరులకు అన్యాయం చేస్తూ, వాళ్ళ పొట్టగొడుతూ, వాళ్ళ రిజర్వేషన్‌లు కొడుతూ, దోపిడీ చేస్తూ, మళ్ళీ హిందుత్వం మీద విషం జిమ్ముతూ వీళ్ళు దయచేసి చెప్తున్నా. దయచేసి దళిత సోదరులకు మాత్రమే కాక అందరికీ కూడా ఇంకొక అప్పీల్ ఏంటంటే ఎక్కడికక్కడ కేసులు పెట్టండి దయచేసి. నేను కూడా ఒక కేస్ ఫైల్ చేయబోతున్నా. కంప్లెయింట్ ఇవ్వబోతున్నా ఆ మాటల మీద. ఉంది కదా! ఆ స్క్రీన్ షాట్, ఆ పోస్ట్స్, కామెంట్స్ ఉన్నాయి గదా! దయచేసి కేసులు పెట్టండి. ఇంకొకరు ధైర్యం చేయొద్దు తిరగలేక. ఎంఎఫ్ హుస్సేన్ అని ఒకడుండే ఆర్టిస్టు. ఇట్లనే అసలు మొత్తం దేశవ్యాప్తంగా కేసులు పెడితే తిరగలేక పోయి వేరే దేశానికి పోయి, వాళ్ళ దేశానికి పోయి అక్కడే ఇంకా పౌరసత్వం తీసుకొని అక్కడ బతుకుతున్నట్టు. ఈళ్ళు సిగ్గు తప్పినోళ్ళు వీళ్ళు పోతలేరు ఎందుకో అర్థం